సీఎం జగన్ కు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక ఇలాంటి దాడులకు తెగబడుతున్నారని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. సీఎం జగన్ పై హత్యాయత్నం జరిగితే కూటమి నేతలు అత్యంత నీచంగా మాట్లాడుతున్నారని అంటున్న అనిల్ కుమార్ యాదవ్ తో మా ప్రతినిధి సాయి కిరణ్ ఫేస్ టు ఫేస్. విజయవాడలో సీఎం వైఎస్ జగన్ బస్ యాత్ర జరుగుతుండగా జరిగినటువంటి హత్యాయత్నం పైన మనతో మాట్లాడడానికి నర్సరావుపేట వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు. సార్, నిన్న చూస్తున్నాం జరిగినటువంటి దాడి మీద కూడా ప్రతిపక్షాలు ఎంత దారుణంగా మాట్లాడుతున్నాయి. ఇది ఒక ఎలక్షన్ స్టంట్ అంటూ కూడా లోకేష్ కూడా ట్వీట్ చేసినటువంటి పరిస్థితి. సో మొత్తం ఈ వ్యవహారం మీద మీరేం చెప్తారు? మాట్లాడే ఎదవలంతా అసలు మనుషుల పశువులని అర్థం కావట్లేదు. ఈరోజు ఓర్వలేక జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు 2024లో మళ్ళీ ఎన్నికల తర్వాత ప్రజల్లోకి వచ్చిన తర్వాత విపరీతమైన స్పందన, కనీసం డిపాజిట్లు కూడా కోల్పోతాం ఈ రాష్ట్రంలో అనే పరిస్థితులు ఉంటే, ఈరోజు నిన్న జరిగిన సంఘటన రాష్ట్రమే కాదు భారతదేశం అంతా నరేంద్ర మోడీ గారు అందరూ కూడా ఖండిస్తే వీళ్ళు ఎన్నికల స్టంట్ మాట్లాడుతున్నారంటే ఈరోజు మనుషుల పశువులు అర్థం కావట్లేదు. ఈరోజు నిన్న సాయంత్రం 8 గంటలకి ఎవడైనా బుద్ధున్నోడు ఒక బస్సు మీద పోతూ ఉంటే రాయ ఒకటి విసిరేసి ఎవడో వాళ్ళ ఇది చేసి రాయి విసేసి తల తగిలితే అది ఎన్నికల స్టంట్ అని మాట్లాడతాడా? ఈరోజు ఆ పప్పుగాడు మాట్లాడుతూ ఉన్నా, రా నువ్వు నిలబడి ఆడిన దూరం నుంచి రాయి ఇసిరేసుకొని అది స్టంట్. నిజంగా ఒక ఇంచు తక్కువ కానీ కింద కానీ జరుగుతుంటే కంట్రీకే ఈరోజు పెద్ద డ్యామేజ్ జరుగునే పరిస్థితి ఉండేది. ఈరోజు అట్లాంటి పరిస్థితుల్లో ఈరోజు కనీసం మీరు ఖండించకపోయినా పర్వాలేదు, మూసుకొని ఉంటే సరిపోదు. ఈరోజు ఖచ్చితంగా ఈరోజు మీరు బీజేపీతో పొత్తులో ఉన్నారు, కేంద్రంలో మీరున్నారు, కేంద్రంతో కలిసినారు, ఏం చేసుకోండి. ఈరోజు నిజంగా చెప్తా ఉన్నాం, తప్పకుండా మూల్యం చెల్లిస్తారు. కేవలం ఇంకా 55 రోజులనే ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ కూడా ముఖ్యమంత్రి చేసుకొని ఎవడెవడు దీనికి పాల్పడ్డారో వాళ్ళందరూ కూడా తప్పకుండా మూల్యం చెల్లిస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇదే చర్యలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ అనుకుంటే లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఎవరైనా వీధిలో తిరిగే పరిస్థితులు ఉంటాయని అడుగుతా ఉన్నా. మీకు పట్టుమని మీ సభల్లో 2000 నుంచి 3000 మందిని కూడా గ్యాదర్ చేసుకోలేకపోతున్నారు. ఈరోజు వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో జగన్మోహన్ రెడ్డి గారి సభలకు ఈరోజు మహిళలు పిల్లలు అందరూ వస్తూ ఉన్నారు. ఇదే కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ నిర్ణయం తీసుకొని మీ మీదలకు కూడా దాడులకు దిగితే మాత్రం మీరు అసలు కనీసం ఇళ్లలోంచి బయటకు వచ్చే పరిస్థితి ఉంటుందని అడుగుతాను. ప్రజాస్వామ్యబద్ధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు వెళ్తూ అందరినీ కూడా మమ్మల్ని అందరం కూడా సమన్వయపరచుకుంటే ఈరోజు ముందుకు వెళ్తున్నాం. మేము కానీ మా క్యాడర్ని, ఎందుకంటే ఎన్నికలు వస్తూ ఉన్నాయి, తప్పకుండా ఎన్నికల్లో విజయం చేకూరిపోతూ ఉంది, మళ్ళీ జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అవుతా ఉన్నారు కాబట్టి తప్పకుండా ఇట్లాంటి విషయాల్లో మేము సమయం పాటించుకొని ముందుకు వెళ్తా ఉన్నాం. కాబట్టి దీన్ని కన్నా లక్ష్మీనారాయణ కూడా మాట్లాడాడు. అసలు అందరూ ఏ విధంగా మాట్లాడతాను, కనీసం కామన్ సెన్స్, ఇంగిత జ్ఞానం, వయసు పెరిగితే సరిపోదు, కనీసం ఇంగిత జ్ఞానం ఉండబల్లే 8 గంటలకి 7:30 8 గంటల కొన్ని వేలాది మంది జనంలో బస్సులో ర్యాలీ చేస్తూ ఉంటే ఆ చీకటి సమయాల్లో ఆయన ఎవరైనా రాయి కూర్చుకొని కరెక్ట్గా వేసుకొని ఇది ఎట్ట జరుగుతుంది? కనీసం ఆలోచన అంటే ఓడిపోతూ ఉన్నాం, ప్రజల్లో ఇది లేదు, ఆ ఆవేశంతో అక్కస్తో కోల్పోతున్నాం అని చెప్పి ఒక దాడి జరిగితే ఆ దాడిని కూడా జగన్మోహన్ చేయించుకున్నాడు అని చేసే పరిస్థితి ఈరోజు మాట్లాడుతున్నారంటే ఇంతకన్నా సిగ్గుచెట్టు. ఈనాడు జ్యోతులు వాళ్ళందరూ అడుగుతాను, ఒకసారి మీరు అందరూ వరుసపెట్టి నిలబడండి. ఈనాడిని, చంద్రబాబు నాయుడిని, లోకేష్ని వీళ్ళందరూ కూడా నిలబెట్టి రాయించుకొని చూద్దాం కరెక్ట్గా ఏడే తగలాలని. ఒక్క ఇంచు కానీ కిందకి తగిలి ఉంటే ఈరోజు ముఖ్యమంత్రి గారి కంటికేమైండేది. అవన్నీ ఏమీ లేవు. రాజకీయ క్రీడల్లో తప్పకుండా అన్నీ కూడా మేము అందరం కూడా చూస్తున్నాం, ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. 52 రోజులు మాత్రమే, 52 రోజుల తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడం తథ్యం. తర్వాత రానున్న 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ మొత్తం కూడా తుడిచిపెట్టుకోబోతూ ఉంది. ఎవడైతే ఈ పని చేశాడో వాడిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు, తగిన మూల్యం చెల్లిస్తారు. దీనికి సంబంధించిన ప్రజలందరూ కూడా ఇంకా కూడా ఈరోజు నిజంగా చూస్తూ ఉన్నాం, మహిళలు, పిల్లలు, వృద్ధులు, ముసలి వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి ఆదరణ చూసి ఓర్వలేక, తట్టుకోలేక, ఏడుపుతో ఎవడైతే ఎక్కస్తో ఈ పనులు చేయించారో దీని వెనకాల ఎవరెవరు ఉన్నారో అందరూ కూడా బయటకు వస్తారు. తప్పకుండా వాళ్ళందరూ కూడా మూల్యం చెల్లిస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కిక్కిరిసిపోయే జనాలు వస్తున్నారు, అనూహ్య స్పందన వస్తుంది. అట్లాంటి టైంలో ఇలా రాయి వేసి ఒక ఏకంగా జగన్ గారి పైన, సీఎం పైనే దాడి చేయడం అనేది ఏమైనా కార్యకర్తలు ఏమైనా ఆత్మస్థైర్యం కోల్పోయే అవకాశం ఉంటుందా? మీరేం చెప్తారు అందరికీ? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ కార్యకర్త ఆత్మస్థైర్యం కోల్పోరు. ఇంకా రెట్టింపు ఉత్సాహంతో, సమన్వయంతో, ఓపికతో ఎలక్షన్ మనకుంది. ఎందుకంటే రెచ్చగొట్టే విధానం ముఖ్యమంత్రి గారి మీద ఇదేస్తేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా విరుచుకుపడతారు. అది ప్రజల్లో వ్యతిరేకత తీసుకోవాలి, ఏదో రకాలు ఇట్లాంటి చేయాలన్న ఆలోచనతో వాళ్ళు ఎన్ని చేసినా కూడా మా ముఖ్యమంత్రి గారు మా అందరికీ కూడా ఆయనకున్న ధైర్యం,
మా అందరికీ కూడా ఆయన నాయకత్వంలో పనిచేసే మా అందరికీ కూడా అదే ఉంది. తప్పకుండా రానున్న ఇంకొక 25 రోజుల పాటు సమన్వయంతో పనిచేస్తాం, రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తాం. కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు దాన్ని ఏ విధంగా ఇంకా కసితో పనిచేసి ఆయన్ని మంచి మెజార్టీతో జగన్మోహన్ గారు చెప్పినట్టు వై నాట్ 175 అనే దిశగా పయనం చేసుకొని 175 గెలిచి తీరుతామని చెప్పి తెలియజేసుకుంటూ, తర్వాత ఖచ్చితంగా మళ్ళీ ముఖ్యమంత్రి అవుతున్నాడు. ఇవన్నీ ఎవడెవడు ఇట్లాంటి చిల్లర చేష్టలు ఇట్లాంటివన్నీ చర్యలు పాటుపడ్డారో తప్పకుండా వాళ్ళందరూ కూడా మూల్యం చెల్లిస్తారని చెప్పి వాళ్ళందరూ కూడా తెలియజేస్తా ఉన్నారు. ఇంకా ఉధృతంగానే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసి ఈరోజు ఒకరోజు రెస్ట్ తీసుకుంటారు. ఆయన వెనకడే తీసుకుని ఖచ్చితంగా మళ్ళీ రేపు పొద్దున్న నుంచే మళ్ళీ ప్రజాక్షేత్రంలో వస్తాడు, మళ్ళీ ప్రజలను కలుసుకుంటాడు. ప్రజల దగ్గరికి వెళ్ళే వ్యక్తి, ప్రజలు దగ్గరికి వెళ్ళి ప్రజలు తీసుకొని వాళ్ళకి ఇది చేసే వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా రేపటి నుంచి మళ్ళీ ఆయన మళ్ళీ కూడా దీంట్లో పాల్గొంటాడని చెప్పి తెలియజేస్తాం. ఇది అయితే సీఎం వైఎస్ జగన్ పైన జరిగినటువంటి దాడిని అనిల్ కుమార్ యాదవ్ ఖండిస్తున్నారు. ముఖ్యంగా ఇది పచ్చకుట్ర, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే దాడి చేశారో ఇంకా అది దాన్ని ఖండించకపోగా ఇంకా దాన్ని కావాలని ఎలక్షన్ స్టంట్ అంటూ అభివర్ణించే ప్రయత్నాన్ని మాత్రం ఆయన ఖండిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మహేష్ సాగినడి సాక్షి న్యూస్, హైదరాబాద్.